అవన్నీ ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు నాలా కన్వర్షన్ అయిన దీంట్లో తీసుకొని రాకుండా నోటీస్ సర్వీస్ చేసి వాళ్ళకి కట్టించేసి దాంట్లో దోసేయండి, తీసేయండి. మ్యూటేషన్ అప్డేషన్ జరగదు. సో సేమ్ థింగ్ యూ కంటిన్యూ విత్ దెమ్. అది అన్ఆథరైజ్ లేఅవుట్ ఉంటే కూడా సర్వర్ నోటీస్ టు దెమ్, అదర్వైజ్ వాళ్ళు వెబ్లాడ్. ఇస్ దట్ క్లియర్? అన్ఆథరైజ్ లేఅవుట్గా కావచ్చు, వీడు నాలా కన్వర్షన్ మన వెబ్లాడ్గా మీరు రీసర్వే నిర్ధారిస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రాసెస్ పూర్తి చేసి అప్పుడు మీరు ఏం చేయాలా? ఇస్ దట్ క్లియర్? అందరూ అదే కదా చేసేవాళ్ళు, అదే చేయాలి. అదే చేయకుండా అతను కనుక మీరు కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? ఇట్లా ఇట్లా అగైన్ బికమ్ అ ఫాల్టీ థింగ్. ఏమవుతుంది? ఆయన అగ్రికల్చర్ భూమిలో కంటిన్యూ అవుతూ ఉంటాడు, ఆయన అక్కడ స్క్వేర్ యార్డ్ రేట్ అని ఉంది అని చెప్తూ మళ్ళీ ఇక్కడ అనామాలిస్ కమిటీకి వస్తాడు. అనామాలి కమిటీ నుంచి అది తీసుకొని పోయి ఏకరా రేటు మార్చుకుంటాడు. మళ్ళీ అతను అమ్మదానికి అగ్రికల్చర్ భూమిగా అమ్మదానికి అవకాశం ఉందా చూస్తారు. దట్ క్లియర్? మన దాంట్లో నాలా కన్వర్టెడ్ డేటా 3 lakh సిరీస్ ఖాతా ఇచ్చి ఊరిక పెడతాం ఫర్ విజిబిలిటీ వెబ్లాడ్. తర్వాత దాంట్లో ట్రాన్సాక్షన్ మ్యూటేషన్ మీరు ఎవరైనా చేస్తున్నారా తహసీల్దారు? నాలా కన్వర్షన్ అయిన దాంట్లో ఇప్పుడు నాలా యాక్ట్ రిపీల్ అయింది. బట్ ఇప్పుడు వాళ్ళు అక్కడ పోయి చేసుకుంటున్నారు డిటిపిసి ద్వారానో లేకపోతే కూడా. అప్పుడు మీరేమైనా మ్యూటేషన్ చేస్తున్నారా? చేయటం లేదు కదా. దట్స్ ద సేమ్ థింగ్ షుడ్ కంటిన్యూ ఫర్ రీసర్వే. రీసర్వే చేసినప్పుడే మనం వెబ్లాడ్ నుంచి 3 లక్షల ఖాతా సిరీస్ ఇచ్చి వాళ్ళ పక్కన పెట్టేయాలి. ఇస్ దట్ క్లియర్? సో వెబ్లాడ్లో ఉంటారు కానీ వాళ్ళకి పాస్బుక్ జనరేట్ అవ్వదు. అక్కడ ఏమి రిమార్క్స్ కాలంలో ఉంటుంది, నాలా కన్వర్షన్ అయినట్టు ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్టెడ్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్ అని ఏమి ఉంటుంది, మీ రిమార్క్స్ కాలంలో ఉంటుంది. అంతే కదమ్మా? సో మీరు అది అలా కంటిన్యూ చేయండి. సో అటువంటి ఇదే మీరు ఏం చేస్తారో ఇది అతను నోటీస్ ఫస్ట్ అది నాలా కన్వర్షన్ చేసుకుని రావాలి. తర్వాత మీరు ఏమి ఆదేశాలు ఇవ్వాలి, ఆ ఆదేశాలు ఇవ్వటం, ఆ ఇచ్చిన ఆదేశాలు నమోదు చేస్తున్నాము ఫర్ సచ్ అండ్ సచ్ రీజన్ అంటే రీసర్వేలో అలాగే నమోదు అవ్వాలి. అండ్ ఆల్సో అన్ఆథరైజ్ లేఅవుట్ సో ఇప్పుడు మనం అనుకున్నట్టు 3 lakh సిరీస్ వెళ్ళండి చేసి మీకు అక్వా కూడా ఒక 7-8 మండల్స్ ఇక్కడ ఎక్స్టెన్సివ్గా ఉంటాయి. ఆ కోలేరు ఏరియా, ఈ కైకులు సైడ్ ఎన్ని మండలు వస్తుంది మీకు? అది దెంగలూరు ప్రభుత్వ భూమితో పట్టా భూమి కలిసిపోయి ఉంటే, ప్రభుత్వ భూమితో డికెటి పట్టా భూమి కలిసిపోయి ఉంటే అవన్నీ మనం ఇచ్చాము. మీరు రీసర్వే ప్రాసెస్లో ఏ స్టేజ్లో మీరు ఒక తహసీల్దార్గా ఆయన ఒక మండల్ సర్వేయర్గా చెక్ చేస్తున్నారు? వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ యు ఆర్ చెకింగ్? మనం యాక్చువల్గా మనం నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ గ్రామ సభ కండక్ట్ చేయడంలో తహసీల్దార్ రోల్ ఉన్నారు. అక్కడ గ్రామ సభ కండక్ట్ చేసేటప్పుడు వెళ్ళి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం. అమరావతికి వెళ్ళినప్పుడు అక్కడ మ్యుటేషన్స్ అనేవి విలేజ్ సర్వేర్ అండ్ విఆర్ఓ టీం కింద వెళ్ళినప్పుడు అక్కడే ఫస్ట్ ఐడెంటిఫై చేసి నోట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే